గుడ్ మార్నింగ్, నమస్కారములు. ఈరోజు అంశం ఏంటంటే, గత వారంలో ఒక సోషల్ యాక్టివిస్ట్ అండ్ రవీంద్ర గారు అనేటువంటి ఆయన్ను కలవడం జరిగింది. ఆయన గత కొన్ని సంవత్సరాల నుంచి ఆయన యొక్క ఫైట్ ఏంటంటే, ప్రభుత్వానికి ఎన్నో విజ్ఞప్తులు చేశాడు. అదేవిధంగా ఆయన సామాజిక అంశంలో, పాఠ్యాంశంలో, చిన్నపిల్లల యొక్క పాఠ్యాంశంలో ఈ ఈ యొక్క ఈత గురించి చిన్నపిల్లలకు తెలియాలని, అవేర్నెస్గా చేయాలని చెప్పి ఆయన పోరాటం చేయడం జరిగింది. అయినప్పటికీ గత ప్రభుత్వంలో సంబంధించినటువంటి మంత్రులను ఎంతోమందిని కలిసి రిప్రజెంట్ చేశాడు. ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టాడు. ఎన్నో ఆయన దగ్గర దాదాపుగా ఒక 50-60 సంబంధించినటువంటి ప్రెస్ మీట్లు, దీని మీద ఆర్టికల్స్ కూడా ఆయన ప్రచురించడం జరిగింది. ఆయన యొక్క ఆదర్శానికి నచ్చి ఆయనతోటి మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఆయన చెప్పినటువంటి అంశం ఏంటంటే, ఇది కరోనా టైంలో చాలా కష్టపడి చాలా రకాలుగా ఆయన సహాయం ప్రజలకు చేశాడని చెప్పాడు. థ్యాంక్ యూ రవీందర్ గారికి. అదేవిధంగా మేము చెప్పినటువంటి అంశం ఏంటంటే, రవీందర్ గారికి జూన్ 5 సామాజిక అంశం మీద ఆయన ఫైట్ చేస్తుంది కాబట్టి 5వ తారీఖు ఆయనకు సన్మాన కార్యక్రమం, ఎవరికో రాజకీయ నాయకులు కాకుండా మీకు సన్మాన కార్యక్రమం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఆయన చెప్పిన అంశాల మీద అధ్యయనం చేయడం జరిగింది. ప్రముఖులను కలవడం జరిగింది. ఆ సామాజిక అంశం ఏంటంటే, ఒక పాఠ్య పుస్తకంలో ఈ యొక్క ఈత గురించి, దాని ప్రాధాన్యత గురించి పాఠ్యాంశం రావాలి అంటే దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. అయినప్పటికీ మనం రిప్రజెంటేషన్ చేసినంత మాత్రాన కాదు, అది దాన్ని అధ్యయనం చేసినప్పుడు మనకు కేంద్ర ప్రభుత్వము ఒక కోట్లల్లో అవినీతి బాగా జరుగుతుందని ఒక పాఠ్యాంశంగా పెట్టినప్పుడు అందరూ కూడా పార్లమెంటులో కొట్లాడితే ఆ పాఠ్యాంశాన్ని తీసేశారు. అంటే ఈ యొక్క ప్రజల్లో కానీ పిల్లల్లో కానీ అవినీతి అనేటువంటిది పలాని ప్రభుత్వం చేసింది, పలానా వాళ్ళు చేసినారని చెప్పి వాళ్ళను నాటకపోతుంది అనే ఉద్దేశంతో పార్లమెంటులో అది తొలగించడం జరిగింది. కానీ మీ యొక్క అంశం, మీరు చెప్పేటువంటి అంశం పాఠ్య పుస్తకాలలో ఈత గురించి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలని, ఆ తర్వాత ప్రమాదాలు జరిగితే ఏ విధంగా కాపాడాలని క్వశ్చన్ మీరు నాకే అడిగారు కాబట్టి నేను కూడా కొంచెం ఆన్సర్ చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క కుంటలు, చెరువులు, వాగులు, వంకలు, నదులలో చిన్నపిల్లలు మునిగిపోతే ఏం చేయాలన్న దాని మీద కూడా దాని మీదనే మేము అధ్యయనం చేయగా తెలియదంటే, ప్రభుత్వానికి ఈ యొక్క ఈ పాఠ్యాంశాన్ని పెట్టి, మీరు చెప్పినటువంటి అంశాల్లో ఈ పాఠ్యాంశాన్ని క్లాసులో పెట్టి, అదేవిధంగా దానికి మార్కులు ఎక్కువ 1 or 2 మార్కులు పెడితే 1 or 2 మార్కులు పెడితే మనకు అది ప్రజల్లోకి పోతుందని చెప్పాడు. దాని గురించి నేను కొంచెం విశ్లేషణ చెప్తాం. ఇదంతా కూడా మనకు రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి ఫస్ట్ గవర్నర్ గారికి మనం రిప్రజెంట్ చేయాలి, పర్సనల్గా కలవాలి. ఆయన రిప్రజెంటేషన్ మనం కన్వీనియంట్ చేస్తే ఆయన ప్రభుత్వానికి పంపుతాడు. ప్రభుత్వానిలో సెకండ్ సీఎం గారు, విద్యాశాఖ మంత్రి ఆయనే, సీఎం కూడా ఆయనే. కానీ దీన్ని పరిశీలన కోసం కూడా పంపచ్చు. అదేవిధంగా స్కూల్స్లో టీచర్లకు, ఫెడరేషన్స్కు వాళ్ళు కూడా రిప్రజెంట్ చేయాలా, అపోజిషన్ నాయకునికి ఇవ్వాలా, ఆదర్శవంతులైనటువంటి ఎమ్మెల్యేలకు, పార్టీ ప్రతినిధులకు, అపోజిషన్ లీడర్లకు, వీళ్ళందరికీ కూడా మనం రిప్రజెంటేషన్ ఇవ్వాల్సింది వస్తుంది. ఈ కార్యక్రమం ఇలా చేయాలని చెప్పి ఇది పెట్టినట్లయితే ఇంత లాభాలు ఉంటాయి, ఇది సామాజిక అంశం అని చెప్పేసి పాఠ్యాంశాలు చేర్చాలని అసెంబ్లీలో కూడా మనం చర్చ పెట్టడానికి ఒక ఎమ్మెల్యే గారు, మనకు సిపిఐ ఎమ్మెల్యే గారికి రిప్రజెంట్ చేద్దాం. అదేవిధంగా మిగతా ఆదర్శవంతులైనటువంటి మినిస్టర్లందరికీ కూడా మనం రిప్రజెంట్ చేయొచ్చు. ముఖ్యంగా దీనికి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి సీఎం
రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఆయనకు ఖచ్చితంగా మనం రిప్రజెంట్ చేయాలి. అదేవిధంగా సిఎస్ గారికి కూడా ఇవ్వాలి. అదేవిధంగా విద్యాశాఖ కూడా పూర్తిగా ఇవ్వాలి. స్కూల్స్లో కూడా ఇది చర్చా కార్యక్రమం పెట్టి టీచర్స్ కూడా దీన్ని ఈ విధంగా కావాలని చెప్పి అవేర్నెస్ చేస్తే మనకు తప్పనిసరిగా మీరు అనుకున్నట్లు మేము అనుకున్నట్లు పాఠ్యాంశంలో భాగమై చిన్నపిల్లలకు అది ఒక పాఠ్యాంశం అయిపోయి స్కూల్స్లో బాగా పెద్ద అయిన తర్వాత కూడా ఈత నేర్చుకోవడం, ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడడం, జరిగితే ఏ విధంగా చేయాలని ఇవన్నీ కూడా పాఠ్యాంశంలో పొందుపరిస్తే ఇది మంచి కాన్సెప్ట్గా నేను భావిస్తూ ఈ యొక్క వీడియో చేయడం జరిగింది. యూట్యూబ్ ద్వారా ఆదర్శవంతులైనటువంటి ఎన్జిఓ మిత్రులకు, అదేవిధంగా దాతలకు, అదేవిధంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఈ పద్ధతులు చేయడానికి మీకు పూర్తి సహకారము మేము లీగల్గా రిప్రజెంటేషన్ కూడా రాసి మీకు వాట్సాప్లో పెడతాం. లేదా నెక్స్ట్ మంత్ మీతో కలుస్తాం కాబట్టి అప్పటికి తయారు చేసి మేము పెడతామని. దాన్ని ఎందుకంటే ఈ యొక్క తెలుగు ఇంగ్లీష్ 2 దాంట్లో కూడా రాయాల్సిన అవసరం ఉంటుంది. కేవలం తెలుగులో రాస్తే గవర్నర్ గారు మన రాష్ట్రానికి చెందినవారు కాదు కాబట్టి ఇంగ్లీష్లో కూడా తెలుగు ఏదైనా ట్రాన్స్లేట్ చేసి రాసి టైప్ చేసి ఆయనకు వెళ్ళి పర్సనల్గా ఇచ్చి మాట్లాడాల్సిందే, అపాయింట్మెంట్ ఇవ్వాలి. అదేవిధంగా రాష్ట్రపతి, కేంద్రానికి కూడా ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఇంకా అక్కడ మంత్రులకు కూడా రిప్రజెంటేషన్ చేస్తే ఖచ్చితంగా మనము మీరు అనుకున్న కళ నెరవేరే అవకాశం ఉంది. కాబట్టి థ్యాంక్ యూ రవీందర్ గారు. మీలాంటి ఆదర్శవంతులకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా మనము ప్రపంచ పర్యావరణ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే మేము చిన్నదావిరాలో 2 years బ్యాక్ చేసినాం. అదేవిధంగా లాస్ట్ ఇయర్ బాలనగర్లో చేసినాం. ఈ తప్ప మీ దగ్గర చేయాలని నిర్ణయించుకోవడం, మీకు సన్మానం చేయాలనుకోవడం, అదేవిధంగా ఈ యొక్క పరిసర ప్రాంతాలు ప్లాస్టిక్ మీద మీరు చెప్పినటువంటి అంశాలు ప్లాస్టిక్ మీద, ఇంకుడు గుంతలు, చెట్లు, ఇవన్నీ కూడా మీతోటి ఉపన్యాసం ఇచ్చి ప్రజల్లోకి పోయేటట్టు చేస్తామని విజ్ఞప్తి చేస్తూ, మీరు ఎలాంటి చింతన పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి ప్రజాహితమైనటువంటి ప్రయోజనం కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క ఆశయం నెరవేరుతుంది. దానికి మా వంతు సహకారంగా సహకరిస్తామని చెప్పుకుంటూ, ఇలాంటి వ్యక్తులు నాకు ఇంకో రైతుల గురించి ఒక వ్యక్తి కూడా నాకు కలిసినప్పుడు ఆయన కూడా ఇలాంటి అభిప్రాయాలు, చాలామంది ప్రముఖులు ప్రజల కోసం పనిచేసే వాళ్ళతో మేము మాట్లాడుతుంటాం. కాబట్టి నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.